గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గెలిచి మహానగరంలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపింది. ఇక ఇదే ఊపును కంటిన్యూ చేయాలని అధికార పార్టీ గట్టిగా డిసైడ్ అయ్యింది. గ్రేటర్ సిటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పీసీసీ అడుగులేస్తోంది. కంటోన్మెంట్ లో బోణీ కొట్టింది, జూబ్లీహిల్స్ లో హిట్ కొట్టింది. ఇదే ఊపులో బల్దియాపై జెండా ఎగరేయాలనుకుంటోంది కాంగ్రెస్. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. దీంతో హైదరాబాద్ నగరంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది కాంగ్రెస్ నాయకత్వం. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని గెలుచుకునేలా సీఎం రేవంత్ స్కెచ్ రెడీ చేశారు. ఇప్పటికే గ్రేటర్ నగరంలో కాంగ్రెస్ సంస్థాగత ప్రక్రియ పూర్తయింది. ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీకి నివేదిక కూడా ఇచ్చారు. 2 ఏళ్లుగా గ్రేటర్ సిటీకి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కి ముందు అజహరుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో గ్రేటర్ సిటీ నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. హైదరాబాద్లో 14 నియోజకవర్గాలుంటే అప్పట్లో కాంగ్రెస్ 4, టీడీపీ 4, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ బల్దియా పీఠాన్ని షేర్ చేసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. హైదరాబాద్ నగరంలో బలమైన నేతలుగా ఉన్న పి జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ మరణించడంతో పార్టీకి పెద్ద లోటుగా మారింది. ఆ తర్వాత మాజీ మంత్రి దానం నాగేందర్ గులాబీ పార్టీలో చేరారు. ఇక నగరానికే చెందిన మరో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో బలమైన నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2023 ఎన్నికల్లోనూ హైదరాబాద్ జిల్లాలో అదే సీన్ రిపీట్ అయ్యింది. ఉప ఎన్నికల్లో మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. రంగారెడ్డి జిల్లాలో సైతం కాంగ్రెస్ వరుసగా 3 ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. 2015, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈసారి ఎలాగైనా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇతర పార్టీల కార్పొరేటర్లు అధికార పార్టీలోకి వచ్చారు. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, రాజేంద్రనగర్, పటాన్చెరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి గ్రేటర్ పరిధిలోని కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. జూబ్లీహిల్స్ జోష్ ని బల్దియా ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని హస్తం పార్టీ డిసైడ్ అయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో నగరంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక 4th సిటీ పేరుతో హైదరాబాద్ నగరం పక్కనే మరో నగరాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, రోడ్లు, నాలాల అభివృద్ధి లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మూసీ నది పునర్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన ముద్ర వేయాలనుకుంటోంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపేలా రేవంత్ స్కెచ్ రెడీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కి మద్దతిచ్చింది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. పాత బస్తీ సీట్లను ఎంఐఎంకు వదిలేసి మిగతా స్థానాల్లో ఎంఐఎం మద్దతు తీసుకుంటే మేయర్ పీఠ
పీఠం తమ ఖాతాలో పడుతుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తోంది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ నగరంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ 2014 తర్వాత డీలా పడింది. దీంతో ఇప్పుడు అధికార పార్టీగా తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? జీహెచ్ఎంసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా? ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ గ్రేటర్ ఎన్నికల్లోనూ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.